నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మదినోత్సవమైన వసంత పంచమి ఉత్సవానికి బాసర ఆలయం ముస్తాబవుతోంది. ఏటా మాఘశుద్ధ పంచమి రోజున నిర్వహించనున్న ఈ వేడుకకు తెలంగాణతో పాటు దక్షిణ, ఉత్తర భారత రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తులకు సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు సరిపడే ప్రత్యేక క్యూలైన్లు, ప్రత్యేక ప్రసాదాల కౌంటర్లు, తాగునీరు, వైద్య సదుపాయాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి నవీన్ తెలిపారు. వసంత పంచమి ఉత్సవాలు మనం జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో మంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మనకు 3వ తారీఖు నాడు వసంత పంచమి ఉత్సవం. మన భక్తులు 2 మరియు 3 తేదీల్లో రెండు రోజులలో వసంత పంచమి ఉంది కాబట్టి 2 రోజుల్లో వస్తారని చెప్పేసి అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నాము. దీనికి సంబంధించి మనము 5 క్యూలైన్లు ఏర్పాటు చేసినాము. ఒకటి సాధారణ భక్తులు, ఒకటి 150 అక్షరాభ్యాసం, ఒకటి 1000 రూపాయల అక్షరాభ్యాసం, ఒకటి స్పెషల్ దర్శనము, ఒకటేమో విఐపి లైన్స్ కోసం. అదేవిధంగా మనకు అమ్మవారి ఈ పర్వదినాల్లో అమ్మవారికి దర్శనం చేసుకునే, అక్షరాభ్యాసం చేసుకునే భక్తుల కోసము పాలు, పండ్లు, అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్లు క్యూలైన్లో ఉన్నటువంటి చిన్నారులకు, వృద్ధులకు ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. మనము భక్తుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని 2 నాడు ఉదయం 6 గంటలకి అక్షరాభ్యాసం మొదలవుతుంది. అదేవిధంగా వసంత పంచమి రోజు అభిషేకానంతరం 3 గంటలకి అక్షరాభ్యాసం స్టార్ట్ చేస్తున్నాం భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని. వచ్చే నెల 1 నుండి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు వసంత పంచమి మొదటి రోజైన 1వ తేదీన సరస్వతి ఆలయంలో వేకువజామున మంగళవాయిద్య సేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వేదస్వస్తి, చండీ మహావిద్య పారాయణాలు వైదిక సిబ్బంది నిర్వహిస్తారు. ఉత్సవ సంకల్పము, గణపతి పూజ, పుణ్యాహవచనము, అగ్నిస్థాపన, మండపారాధన అనంతరం నవచండీ సహిత మహావిద్యాహోమం, తదుపరి ప్రదోషకాల చతుషష్ఠి పూజలు నిర్వహించబడతాయని ఆలయ అర్చకులు బాలకృష్ణ తెలిపారు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్తుతే. నమస్తే శారదాదేవి వాసరా పురవాసిని స్వామహం ప్రార్థతే నిత్యం విద్యాదానంచ దేహిమే. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా క్రోధినామ సంవత్సరంలో వసంత పంచమి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వసంత పంచమిని మాఘమాసంలో వచ్చే పంచమినే వసంత పంచమి అంటారు. దీనినే లలితా పంచమి, శ్రీ పంచమి, ఈ విధంగా నానా రకాలుగా ఈ పంచమిని పిలుస్తారు. ముఖ్యంగా లేత చిగుర్లు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా ఈ ఉత్సవాలు అమ్మవారి వసంత పంచమి మొదలవుతుంది. ముఖ్యంగా అమ్మవారు వసంత పంచమి రోజునే పుట్టారు కాబట్టి ఈ వసంత పంచమి ఉత్సవానికి చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా బాసర క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు 3 రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజున అమ్మవారికి 4 గంటలకి అభిషేకం ఉంటుంది. అభిషేకం అనంతరము అమ్మవారికి పట్టు వస్త్రాలతో అలంకరణ చేస్తారు. నిత్య ఏ విధంగా సేవలు ఉన్నాయో ఆర్జిత సేవలు అన్నీ జరుగుతాయి. మరి 2వ రోజున అంటే 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు నాడున ఉదయము 4 గంటలకు అమ్మవారి అభిషేకం ఉంటుంది. అభిషేకము కేవలము దేవస్థానం వాళ్ళే నిర్వహిస్తారు. ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. కేవలం అక్షరాభ్యాసానికే ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఆ రోజు అక్షరాభ్యాసాలే జరుగుతాయి. ఉదయం 4 గంటల నుంచి రాత్రి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరంగా అక్షరాభ్యాసాలు జరుగుతాయి. మరి 3వ రోజున వసంత